కులం కోసం కన్న కూతుర్ని చంపుకున్న కుటుంబం. ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో చివరి వరకు వినండి. అసలు ఏం జరిగిందంటే, అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్లో ఒకటే కాలేజీలో చదువుకుని వాళ్ళ చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మాయి జాబ్ కోసం వెళ్తానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నీకు నాన్న సంబంధాలు చూస్తున్నారని చెప్పి అమ్మాయిని ఇంటికాడ ఉంచేశారు. మనోడు ఏదైనా జాబ్ వస్తే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని మనోడు చెయ్యని ప్రయత్నం అన్నది లేదు. అలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మనోడికి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. సరే జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి మనోడు వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీళ్ళని చూసిన అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరు మీరు అని అడిగారు. మనోడు వాళ్ళ అమ్మా నాన్న ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలు ఇష్టపడుతున్నారంట, మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని వచ్చామని చెప్పేసి అన్నారు. మా ఇంట్లో ప్రేమ దోమ అటువంటి ఏమీ కుదరవని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్న అన్నారు. అలా కాదండి, పిల్లలు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నారంట, ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి వీళ్ళంటే వాళ్ళ నాన్న అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, మీది ఏ కులం అని చెప్పేసి అడిగారు. మాది పలానా కులం అని చెప్పేసి వీళ్ళన్నారు. మా కులంలో కాలు చేతులు పనిచేయని వాడికైనా నా కూతురుని ఇస్తాను కానీ ఇలా కులం తక్కువ వాళ్ళకి నా కూతురుని ఇవ్వనని చెప్పి నానా మాటలని అక్కడి నుంచి గింటేశాడు. ఆ అవమానం మనోడు అమ్మా నాన్న తట్టుకోలేక కొన్ని రోజులు చాలా బాధపడ్డారు. కానీ మనోడు ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వాల. ఒక రోజు తెల్లవారుజామున ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అమ్మాయి వాళ్ళ నాన్న వీళ్ళ ఇంట్లో నుంచి పారిపోయారని తెలిసిన మరుక్షణం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురమ్మని వాళ్ళ నాన్న మాటలని చిత్రహింసలు పెడితే మా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడని మీరు చెప్పేదాకా మాకు తెలియదండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఈ రోజు పొద్దున్న వెళ్ళిపోయిన వాళ్ళు అదే రోజు సాయంత్రం వేరే ఊర్లో దొరికేశారు. ఎక్కడైతే దొరికారో అక్కడి నుంచి ఆ అమ్మాయి కళ్ళ ముందే ఆ అబ్బాయిని ఒక గొడ్డును బాదినట్టు బాది ఊరిలోకి తీసుకొచ్చారు. కన్న కొడుకుని అంత దారుణంగా చిత్రహింసలు పెడితే అది చూసి తట్టుకోలేక వీళ్ళ అమ్మా నాన్న వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కాలు పట్టుకుని దయచేసి మా కొడుకుని వదిలేయండి, ఇంకెప్పుడు మీ అమ్మాయి జోలికి రాడు, మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాం, ఎక్కడైనా బతుకుతాం అని చెప్పేసి అన్నా గానీ వాళ్ళ నాన్న ఒప్పుకోవాల. మనోని గొడ్డుని బాదినట్టు బాది ఇంకొకసారి ఇటువంటి యథవ్యాసాలు వేసి మీ కొడుకు ఏదైనా చేస్తే మొత్తం అందరినీ చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పంపించేశాడు. ఇదంతా చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, వీడియో కొంచెం లెంత్ ఉండడం వల్ల పార్ట్ 2గా అప్లోడ్ చేస్తా. ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా ఈ స్టోరీ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో ఎవరు క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారని అనుకుంటున్నారు. మీరు అనుకునేదంతా నిజం కాదు. పార్ట్ 2లో అమ్మాయి ఏం చేసింది, ఏం జరిగింది మొత్తం చెప్తా. ఎంతమంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. మంచిది.